అందరికీ నమస్కారం. నవంబర్ 23 కాలభైరవాష్టమి శనివారంతో కలిసి వచ్చింది. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. పరమేశ్వరుని ఉగ్రస్వరూపమే కాలభైరవుడు. కార్తీక మాసంలో వచ్చి బహుళ అష్టమి రోజున కాలభైరవుడు ఆవిర్భవించాడు. ప్రతి నెల వచ్చి బహుళ అష్టమి రోజున కాలభైరవుడిని పూజించి కూష్మాండ దీపం వెలిగిస్తారు. గుమ్మడికాయలో వెలిగించే దీపాన్ని కూష్మాండ దీపం అంటారు. కాలభైరవాష్టమి రోజున ముఖ్యంగా వెలిగించి కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, అసలు ఎందుకు వెలిగించాలి, ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించాలా, ఇంటి బయట వెలిగించాలా అనే విషయాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 23 శనివారం రోజున కాలభైరవాష్టమి వచ్చింది. శనివారం లేదా మంగళవారం తో కలిసొచ్చే కాలభైరవాష్టమి మహాశక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు. అష్టమి రోజు వెలిగించే ఈ దీపం అష్ట కష్టాల నుండి మనల్ని బయట పడేస్తుందని అంటారు. అంతటి శక్తి ఈ కూష్మాండ దీపానికి ఉంది. మనకున్న ఆరోగ్య సమస్యలు, ఇంకా డబ్బు సమస్యలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, డబ్బు వెనక్కి రాకపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, ఇలా మీ సమస్యలన్నీ కూడా తీర్చుతుంది ఈ కూష్మాండ దీపం. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మనకున్న సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈరోజే కాలభైరవుడు ఆవిర్భవించారని అంటారు. ఈ కాలభైరవ స్వామిని పూజించినా లేదంటే ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినా సరే ఎన్నో మంచి ఫలితాలైతే కలుగుతాయి. ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్య లేని వ్యక్తి ఉండడు. ఏదో ఒక సమస్యతో ప్రతి వ్యక్తి కూడా బాధపడుతూనే ఉంటారు. అందుకనే సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి, మనం కూడా జీవితంలో ఎంతో కొంత సంతోషంగా ఉండాలి అనుకునేవారు తప్పకుండా ఈ దీపం వెలిగించుకోండి. కాలం ఎలా అయితే పరిగెడుతుందో మనం కూడా అలా పరుగులు తీయాలి అంటే ఈ కాలభైరవ స్వామిని పూజించాల్సిందే. అయితే ఈ పూజ ఇంటి లోపల చేసుకోవాలా, ఇంటి బయట చేసుకోవాలా అంటే ఇంటి లోపల అయినా సరే లేదంటే ఇంటి బయట ద్వారబంధం వద్దనైనా సరే చేసుకోవచ్చు. ఇంటి లోపల మీరు పూజా మందిరంలో మీకు ప్లేస్ ఉంటే చేసుకోండి, లేదంటే పూజా మందిరం పక్కన ప్లేస్ ఉంటే అక్కడైనా సరే చేసుకోవచ్చు. లేదంటే ఇంటిలో ఏ దిక్కు వైపునైనా సరే మీరు పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి బయట ద్వారబంధం దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారు. అది మీ ఇష్టం, మీరు ఎక్కడైనా సరే ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాలభైరవ స్వామి గురించి చెప్పాలంటే పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపమే కాలభైరవుడు. శత్రు వినాశనం, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించారని చెబుతారు. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులు అందరిలోకి తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాడు కాబట్టి తానే అధినాయకుడు అని గర్వించాడట. ఆ గర్వంలోనే మహాశివుణ్ణి చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపగించి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని ఈ ఉదాంతంలోని అంతర్గత బోధ. దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ ఎక్కడైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ పసుపు రాసి ముగ్గు వేసి మీ దగ్గర కాలభైరవుని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆసనం వేసి ఫోటోను పెట్టుకోండి. లేదంటే పరమేశ్వరుని యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ పూజలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 విస్తరాకులు తీసుకొని విస్తరాకుల మీద కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. ఈ ముగ్గుల మీద పసుపు కుంకుమలు ఉంచి 2 విస్తరాకుల్లో ఒక్కొక్క విస్తరాకులో 3 దోసెల కల్లుప్పును విస్తరాకుల మీద వేయాలి. ఇలా కల్లుప్పు వేసి కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన మీ ఇంటికున్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బూడిద గుమ్మడికాయను తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి లోపల ఉండే గుజ్జును, గింజలను తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఒకసారి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఆ గుమ్మడికాయ చెక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు మీద పసుపు కుంకుమ వేసి
ఈ గుమ్మడికాయలను 2 విస్తరాకుల్లో 2 గుమ్మడికాయ సగాలను ఉంచాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకుని ఆ గుమ్మడికాయలో వేయాలి. కల్లుప్పు మీద దీపం చుట్టూ కూడా నరదృష్టి, శని బాధలు ఇవన్నీ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలను దీపం చుట్టూతా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడికాయ దీపంలో దీపం వెలిగించడానికి ముందే నల్ల నువ్వులను దీపంలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మీ ఇంటికి మీకు ఉన్న శని బాధలు, నరఘోష, నరపీడ వంటివి తొలగిపోతాయి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలు వెలిగించుకోవాలి. దీపం వద్ద అక్షతలను, పూలను సమర్పించి దీపాన్ని అందంగా అలంకరించుకోవాలి. తర్వాత దీపానికి నమస్కారం చేసుకొని కాలభైరవుణ్ణి పూజించుకోవాలి. ఈ పూజను మీరు ద్వారబంధం వద్ద కూడా చేసుకోవచ్చు. ద్వారబంధం వద్ద చేసుకున్నట్లయితే గుమ్మానికి మధ్యలో ఈ పూజను చేసుకోవాలి. పైన చెప్పుకున్న విధంగానే గుమ్మడికాయను 2 చెక్కలుగా కట్ చేసి విస్తరాకుల్లో పెట్టి ఈ దీపాలను వెలిగించుకోవాలి. ఈ గుమ్మడికాయ దీపాన్ని కాలభైరవుని స్వరూపంగా పూజించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా కాలభైరవాష్టకం, కాలభైరవ అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. నైవేద్యంగా 11 మినప గారెలను కానీ లేదంటే ఎండు ఖర్జూరాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఈ కూష్మాండ దీపానికి నమస్కారం చేసుకుంటూ మీకున్న సమస్యలను ఆ కాలభైరవ స్వామికి చెప్పుకోండి. ద్వారబంధం మధ్యలో ఉంచి ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గుమ్మానికి అటువైపున ఇటువైపున 2 విస్తరాకులను కూడా జరిపివేయవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయను, కల్లుపును, ఆ విస్తరాకుల మొత్తాన్ని కూడా ఒక సంచిలో పెట్టేసుకొని పారే నీటిలో పడేస్తే చాలా మంచిది. లేదంటే ఎవరూ తిరగని ప్రదేశంలో, ఎవరికీ కనిపించని ప్రదేశంలో పడేయండి. ఇక నైవేద్యంగా సమర్పించిన గారెలను నల్ల సునకానికి తినిపిస్తే చాలా మంచిది. ఎందుకంటే కాలభైరవుని వాహనం సునకం కాబట్టి ఈరోజు నల్ల సునకానికి ఓం కాలభైరవాయ నమః అని అనుకుంటూ మీరు ఈ గారెలను లేదంటే మరే ఇతర ఆహార పదార్థాలను అయినా తినిపించినట్లయితే సాక్షాత్తు కాలభైరవ స్వామికి మీరు నైవేద్యం తినిపించినంత ఫలితం కలుగుతుంది. నల్ల సునకాలు లేని పక్షంలో మీరు ఏ సునకానికైనా సరే ఈ నైవేద్యాన్ని తినిపించవచ్చు. ఈ పూజను ఈ శనివారం రోజున ఉదయం 4:30 గంటల నుండి 6 గంటల్లోపు చేసుకోవాలి. ఉదయం కుదరని వారు సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్యలో చేసుకోవచ్చు. ఈ కాలభైరవ అష్టమి రోజు వెలిగించే కూష్మాండ దీపాన్ని ఈరోజు మొదలుకొని వరుసగా ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమి అంటే పౌర్ణమి తరువాత వచ్చి 8వ రోజున చేస్తూ ఇలా 16 అష్టములు కానీ లేదంటే కనీసము 8 అష్టములు కానీ ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదంటే కనీసం ఈ ఒక్క కాలభైరవాష్టమి రోజు అయినా సరే ఈ కూష్మాండ దీపాన్ని అంటే గుమ్మడికాయనే కాలభైరవునిగా భావించి కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఒక్కసారి ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. మీకున్న ఆర్థిక సమస్యలు, నరదృష్టి, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, శత్రుబాధలు ఇలా మీకున్న సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.